ప్రతి నెల 1వ తేదీలో కానీ ఈరోజు అందులో స్పెషల్ డే మేడే కార్మికుల దినోత్సవం. అంటే ఒక రకంగా వ్యవసాయ కార్మికులు ఈ కుటుంబాలన్నీ లేదంటే ఇతర విధాలుగా వంటలు చేయటము, కూలి చేయటము వాళ్ళందరికీ. ఇప్పుడు నేను మా పెద్దోళ్ళని, మా అక్కలను అడిగా, ఫస్ట్ ఇచ్చేటప్పుడు పింఛను పక్కన అరవాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇచ్చిన పింఛను కావాలన్నా, ఆ పక్కన కన్నడ వాళ్ళు ఇచ్చిన పింఛను కావాలన్నా, ఎవరిది కావాలని అడిగా. వాళ్ళు ఆలోచించి చంద్రబాబు ఇచ్చిందే కావాలన్నారు. ఎందుకంటే అరవాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు, కన్నడ వాళ్ళు 600 ఇస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు, హిందీ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆఖరణ మనకంటే 4000 తర్వాత ఇచ్చే రాష్ట్రం తెలంగాణ 2000 ఇస్తున్నారు. అందుకని అరవాళ్ళది కావాలన్నా, కన్నడ వాళ్ళది కావాలన్నా అడిగితే తెలుగు వాళ్ళదే కావాలన్నారు. 4000 రూపాయల లెక్కన వాళ్ళకి పంచడం జరిగింది. ఈరోజు ఉదాహరణకి ఏంటంటే, ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో 38,228 మందికి ఇస్తున్నాం. 38,228 మందికి నెలకి 16,62,00,000 ఇస్తున్నాం నెలకి. అంటే ఆల్మోస్ట్ ఒక్క సెకండ్ సంవత్సరానికి 200 కోట్లు. ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి 200 కోట్లు. నన్ను గెలిపించినందుకు, చంద్రబాబు నాయుడిని కూటమిని అధికారంలో తెచ్చినందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి 500 కోట్లు. అంతేనా కదమ్మా? చెప్పాను కదా, మొదటి 200 అని చెప్పాను. సారీ, 200 కోట్లు ఇస్తున్నాం సంవత్సరానికి. 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఇస్తున్నాం. చంద్రబాబుని గెలిపించినందుకు 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇస్తున్నాం. దాంట్లో 4000 రూపాయల్లో పెంచిన ఆ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. 2,900 రూపాయలు అప్రాక్సిమేట్గా, అంటే ఇంచుమించు 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పుణ్యం. కుర్రోళ్ళు అందరూ కలిసి. అసలు ఆ పింఛను మొదలు పెట్టింది ఎన్టీ రామారావు గారు. అది చాలా సంతోషం. ఇంకొక మాట ఏం చెప్పాలంటే, 2,30,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. ఇంచుమించు 60,000 కుటుంబాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో. 38,228 కుటుంబాలకు ఇస్తున్నాం. 38,228 కుటుంబాలకు ఇస్తున్నాం. సంవత్సరానికి 200 కోట్లు ఇస్తున్నాం. నెలకి 16,62,00,000 ఇస్తున్నాం. 5 సంవత్సరాలకి 1000 కోట్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా నోరెత్తి మాట్లాడే అవకాశం ఉందా? దేశంలో 33,000 కోట్లు పింఛన్లకు ఇచ్చే రాష్ట్రం ఉందా? నంబర్ 1. నెలకి 2,725 కోట్లు కదా ఆంధ్రప్రదేశ్ పింఛన్లు ఇచ్చేది. దాంట్లో సగం ఇచ్చే రాష్ట్రం చూపించండి. సగం ఇచ్చే రాష్ట్రం. 2,700 చిల్లర్లో 1/4 ఇచ్చే రాష్ట్రం చూపించండి. 7 రాష్ట్రాలు నేను అసెంబ్లీలో చెప్పా. చిన్న రాష్ట్రాలు కాదు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, 7 రాష్ట్రాలు. అటువంటి 7 రాష్ట్రాల పేర్లు చెప్పా. కలిసి నెలకి 2,745 కోట్లు. 2,745 కోట్లు. ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం. ఒక్క రాష్ట్రం 2,720 కోట్లు. 2,720 కోట్లు. 7 రాష్ట్రాలు కలిసి 2,745 కోట్లు. మహారాష్ట్రలో 30% ఉంటుంది మన రాష్ట్రం. తమిళనాడులో సగం ఉంటుంది, కర్ణాటకలో సగం ఉంటుంది. అందుకని ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది చంద్రబాబు నాయుడు పుణ్యం. ఫ్రెండ్స్
సంతోషమేనా? ఈ 4,000 ఇచ్చామా? మిగతా రాష్ట్రాల్లో 600, 1000 రూపాయలు ఇస్తారు. చంద్రబాబు 4,000 ఇచ్చేది. ఓకే. ఇప్పుడు రక్తదాన శిబిరాలు మెయింటైన్ చేస్తాడు. సార్ చూడండి సార్.